హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే హెల్తీగా వీట్ ఫ్లోర్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని, మనం చపాతీకి ఎలాగైతే కలిపేసుకుంటామో పిండిని అలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం చపాతీకి ఎలా అయితే రుద్దుకుంటామో అలాగే దీన్ని మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ఒక షీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ షీట్ లాగా కొంచెం పల్చగానే రుద్దుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదు. ఇలాగా రుద్దేసుకోవాలి. అంటే మనం ఒక చేయిని గట్టిగా పట్టుకొని ఇంకో చేతితో మనము దాన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇలా వచ్చిన తర్వాత షీట్ని దాన్ని 2 హాఫ్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నట్లయితే చపాతీ పిండి అయితే ఈ మందంలో రుద్దేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫస్ట్ షీట్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ షీట్ పైన కొంచెం గోధుమ పిండిని అయితే చల్లేసుకోవాలి. చల్లేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా జరిపేసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం పొడి పిండిని పైన చల్లుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇలా మనకి ఎన్ని ఫోల్డింగ్స్ అయితే వస్తాయో అన్నీ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు చాక్తో మనము నూడిల్స్ లాగా కట్ చేసేసుకోవాలి. బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. చక్కగా ఇంట్లోనే నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి. మీకు కావాలంటే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇంకా లేదా ఈ సైజులో కట్ చేసుకున్నా కానీ మనకి తినడానికి బాగుంటాయి. మనం బయట షాప్స్లో కొనట్లేదు కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, కట్ చేసిన తర్వాత ఒక్కసారి కొంచెం పొడి పిండిని చల్లేసి ఇలా నలిపేసామంటే ఎక్కువగా కాకుండా గట్టిగా ప్రెస్ చేయకుండా ఊరికే అలా తీసినట్టుగా ఉంటే మొత్తం చక్కగా విడిపోతాయి. సేమ్ ప్రాసెస్లో సెకండ్ షీట్ని పక్కన పెట్టేసాం కదా, ఆ సెకండ్ షీట్ని కూడా తీసుకొని పైనుంచి కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ నేను చూపించినట్టుగానే ఒక 4 ఫోల్డ్స్ అయితే వస్తాయి. అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎక్కడైనా మీకు కొంచెం మందంగా అనిపిస్తే, కొంచెం తిక్కగా అనిపిస్తే అక్కడ కొంచెం మళ్ళీ రోల్ చేసేసుకొని ఆ పొడి పిండిని చల్లుకుంటూ మళ్ళీ ఫోల్డ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా నూడిల్స్కి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా విడిపోతాయి. కొంచెం పొడి పిండి వేసి తీసేసినట్లయితే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి ఒక 2 గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసుకోండి. వాటర్ని యాడ్ చేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్, ఈ నూడిల్స్ని అయితే అవి కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్లోకి అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ని లేదా నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసినప్పుడు ఇవి అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తాయి. చూసారా, ఇలాగా కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి ఈ నూడిల్స్ని అయితే సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత క్వాంటిటీలో వాటర్ వేసుకుంటామో అంత క్వాంటిటీ, ఇప్పుడు మనం తీసుకున్న నూడిల్స్ క్వాంటిటీకి సరిపడా వాటర్ని అయితే తీసేసుకొని వాటిని అయితే బాగా బాయిల్ అవ్వనిచ్చి మనం తీసి పెట్టుకున్నాం కదా నూడిల్స్, ముందే కుక్ చేసుకున్నాం కదా, ఆ నూడిల్స్ని అయితే కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్లోకి నూడిల్స్ అన్నిటిని యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి 2 మినిట్స్ కొంచెం కుక్ చేసుకున్న తర్వాత మనకి మ్యాగీ మసాలా కానీ ఇప్పి మసాలా కానీ ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఈ టైంలో కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసాం కాబట్టి, ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసాము, మళ్ళీ వాటర్ వేసాం కాబట్టి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం సజ్వైన్ ఉంటుంది కదా, సజ్వైన్ చట్నీ కొంచెం ఇందులోకి యాడ్ చేసేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి తినడానికి. నార్మల్ నూడిల్స్ అయితే మ్యాగీ మసాలా సరిపోతుంది, మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాం కాబట్టి ఈ సజ్వైన్ వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అంటేనండి సింపుల్గా హోమ్ మేడ్ నూడిల్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.